పొట్టెన్ల కాడికి వచ్చినాను, పొట్టెన్ల పెట్టాను, ఇక్కడే సెట్ చేసినాం. సక్సెస్ అయితే ఎవరు విమర్శించారు, సక్సెస్ కానప్పుడే 10 మంది 10 విధాలుగా మాట్లాడతారు. ఎందుకంటే ఒక పిల్ల తెచ్చుకున్నా, దీంట్లో ఒక పిల్ల పోయింది, అందుకు ఏం చేస్తారంటే 10 మంది 10 విధాలుగా చెప్తూ ఉంటారు సొల్యూషన్. మనం బిజినెస్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క సొల్యూషన్ చెప్పినా ఎవరి మాట అయినాం, మన రూట్లో మనమే వెళ్తాం. నాకు కొంతమంది ఆప్షన్ చెప్పినా కానీ వినే రకం ఏం కాదు మనం. ఎందుకంటే మనకు నచ్చినట్లు చేసుకుంటాం. ఎందుకంటే మనిషికి నచ్చినట్లు చేస్తే మన డిసిజన్ మీద ఉంది అనుకో, చెడిపోయినా మనకే హ్యాపీనెస్ ఉంటుంది, బాగుపడినా మనకే హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు డిసిజన్ తీసుకుంటాం అనుకో, చెడిపోయినా అనుకో అనవసరంగా వాళ్ళని తిడతాం. అందుకు 100% ఎప్పుడు నేను నా రూట్లోనే పోతాను, ఎవరి మాట వినను. ఎందుకంటే ఎవరి మాట పట్టించుకోను, నా రూట్లో నేనే పోతాను. ఎందుకంటే బిజినెస్లో సక్సెస్ అయితే అందరూ జై అంటారు, లేదనుకో విమర్శిస్తారు, అంతే. దాంట్లో మొహమాటం ఏం లేదు. ఎందుకంటే మన రూట్లోనే మనమే పోతాను. అలా ఒక సొల్యూషన్ కూడా తీసుకోకూడదు. మనకు నచ్చినట్లు చేసినామంటే బిజినెస్ కానీ ఏదైనా కానీ సక్సెస్ అవుతాం. నేను ఇది ఒకటే కాదు, బిజినెస్ బయట బిజినెస్ చేస్తాను, ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తాంట. చేసుకుంటూ వచ్చినప్పుడు ఆన్లీ వేలో సక్సెస్ అనేది పెడతాం. ఫస్ట్ నష్టం అనేది ఉంటుంది. స్టార్టింగ్ సక్సెస్ మనం అయితే మనకో చెప్పిన మాట విన్నాం కదా, ఫస్ట్ నష్టం అనేది ఒకటి ఉంటుంది. ఆ నష్టం తర్వాత లాభాలు వస్తాయి, అది 100% నిజం. ఎందుకంటే నేను చేసిన బిజినెస్, బయట బిజినెస్ చేసినా కూడా ఫస్ట్ నష్టాలే వస్తాయి. నష్టం వచ్చిన తర్వాతే లాభాలు ఎక్కువ వస్తాయి. మనం ఒకటే పార పెడతానే లాభం వస్తే బిజినెస్లో సక్సెస్ అనేది ఉండదు. ఫస్ట్ నష్టం తర్వాతే సక్సెస్ అనేది వస్తుంది. అప్పుడు మనం స్టాండర్డ్ అవుతాం. అంటే ఫీల్డ్లో బాగా గట్టిగా తక్కువగలం. ప్రతి ఒక్కరు మనం చెడిపోయినప్పుడు మళ్ళీ అప్పుడు విమర్శిస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఏమని తెలుస్తుంది. అప్పుడు మనం ఆ డేటా ప్రకారం చేసుకుని వచ్చాం అనుకో, మంచి చెడ్డ అనేది అప్పుడే తెలిసేది. మనం లాస్ అయిపోయి రోడ్డు మీద ఉన్నప్పుడే మన గురించి అప్పుడు తెలుస్తుంది, మన దగ్గర ఎవరు నిలబడతారు ఏమి అనేది. ప్రతి ఒక్కరు విమర్శిస్తూ అంటారు, షెడ్ ఇట్లా వేసావు కదా, షెడ్కి ఏమి కాదు, నీకు ఎంత కేళ్ళు అంటే వచ్చి చూసేవాళ్ళు ఊరినే ఉండరు, సొల్యూషన్ ఇస్తారు. సొల్యూషన్ ఇచ్చేటప్పుడు డబ్బులు ఇస్తే బాగుంటుంది కదా, 1 లక్ష తీసుకొని ఇట్లా చేసుకోమంటే సరిపోతుంది కదా, అది చెప్పరు. 1 లక్ష ఇచ్చి సొల్యూషన్ చెప్పినప్పుడు మనం కూడా సంతోషపడతాము. ఓహో చెప్పినారులే, మంచి పని, మంచి ఒక మనకు కూడా అరువు చెప్పినారులే. అదేమి ఉండవు. చెడిపోయేది మన మంచి కోసమే. ఏదైనా జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి. ఎప్పుడు డిసప్పాయింట్ కాకూడదు. సక్సెస్ 100% వస్తుంది బిజినెస్లో నష్టం తర్వాతే. ప్రతి ఊరు ఎప్పుడు భయపడకూడదు. ధైర్యంగా బిజినెస్ అనేది మనం చేయాలి. బిజినెస్ చేస్తే మనకు 100% సక్సెస్ రాదు అనేకంటూ ఉంటుంది. ప్రయత్నం చేయాలి. కష్టపడే స్వభావం ఉంటే ఎప్పుడైనా